హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు. నేనైతే బాగున్నాను. సో ఈరోజు నేను ముందుకు వచ్చేసాను కొన్ని స్కిన్ కేర్ అండ్ మేకప్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూపించడానికి పర్పుల్ నుంచి. సో పర్పుల్ హాల్ అని చెప్పొచ్చు అనమాట. నేను ప్రీవియస్గా కూడా ఒక పర్పుల్ హాల్ చేశాను సేల్ టైంలో. మీకు కావాలంటే అది కూడా చెక్అవుట్ చేయండి. సో యుల్ గెట్ అ నైస్ ఇన్ఫో అనమాట. దిస్ ఇస్ కంప్లీట్లీ నాట్ స్పాన్సర్డ్. నేను నా హార్డ్ ఎర్న్ మనీతో పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. ఇవి అస్సలు నాట్ స్పాన్సర్డ్. సో జెన్యూన్ రివ్యూస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ నాకు ఏదైనా తెలియకుంటే నేను కమింగ్ బ్లాగ్స్లో కూడా మెన్షన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో అస్సలు స్పాన్సర్డ్ కాదు, పిఆర్ కాదు, నాకు ఎవరు పంపించలేదు. దిస్ ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రమ్ మై హార్డ్ ఎర్న్ మనీ అనమాట. సో ఇంకా ఎందుకు ఆలస్యం, చూసేద్దామా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో అని చెప్పేసి. ఇలా ఇంకా వీటిని ఓపెన్ చేయలేదన్నమాట, బికాజ్ నేను మీతోనే ఓపెన్ చేద్దాం అనుకుంటుండే. సో మనకి ఇన్ని బాక్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను పార్సల్స్ ఓపెన్ చేయకుండా ఎక్కువ రోజులు ఉండలేను, బట్ మీకోసం అని చెప్పేసి ఉండిపోయా అనమాట. సో అలా ఇంకొకటి ఫుడీ ప్రాన్. కంప్లీట్గా మనకి 4 బాక్సెస్ ఉన్నాయి. సో చూసేద్దామా వీటిల్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఆఫ్ కెమెరాలో మొత్తం ఇలా ఓపెన్ చేసేసా అనమాట అన్ని పార్సల్స్. మళ్ళీ టైం పడుతుంది కదా, సో అందుకనేసి. సో వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది, లైక్ ఏది బ్రేకేజ్ అవ్వకుండా. సో ప్యాకేజింగ్ గురించి అయితే అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. ఫస్ట్లీ గుడ్ వైబ్స్ వాళ్ళది హైడ్రేటింగ్ గ్లో ఫేస్ వాష్ అనమాట ఇది. నేను ఇది ఇంతకు ముందు ట్రై చేయలేదు, కానీ దీని ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. సో అందుకనే ఫేస్ వాష్ కూడా తెప్పించాను. నేను కంప్లీట్గా రెగ్యులర్గా వాడేది వచ్చేసి బాడీ షాప్ నుంచి రైస్ది ఫేస్ వాష్ ఒకటి ఉంటుంది. నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నేను ఎప్పుడు అదే యూస్ చేస్తాను, బట్ ఆన్ అండ్ ఆఫ్గా ఇలా కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. వేరే ఏమన్నా కూడా సూట్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో ఇలా ఆన్ అండ్ ఆఫ్గా ఏదైనా ట్రై చేస్తూ ఉంటాను, లైక్ మార్నింగ్ ఈవినింగ్ అలా. సో మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఆక్వాలాజికా వాళ్ళది డ్యూయి సన్ స్క్రీన్ అనమాట. నేనైతే దీని గురించి చాలా చాలా విన్నాను. నాకెందుకో ఏ సన్ స్క్రీన్స్ వాడినా కూడా కొంచెం ఇలా ఆయిలీగా అలా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది బాగుంది అని చాలామంది చెప్పడం విన్నాను. సో తెప్పించాను అనమాట. నేను ట్రై చేసి కమింగ్లో ఏదైనా షార్ట్స్లో అలా చెప్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది వచ్చేసి ఆక్వాలాజికా వాళ్ళది రేడియన్స్ డ్యూయి సన్ స్క్రీన్ వాటర్మెలన్ ప్లస్ నయాసినమైడ్ అంట. ఎల్యూమినేట్ ప్లస్ హైడ్రేటింగ్, SPF 50 ప్లస్ PA++ UVA UVB. సో అది వీళ్ళ క్లెయిమ్స్ అయితే అవి అనమాట. నేను చెప్తాను కమింగ్ బ్లాగ్స్లో ఎలా ఉంది అనేసి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫేస్ వాష్ అనమాట, సింపుల్ వాళ్ళది. అసలు ఈ సింపుల్ ఫేస్ వాషెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనైతే వీళ్ళ దగ్గర ఉన్న ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫేస్ వాషెస్ ట్రై చేశాను. చాలా చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడన్నా ఫేస్ మీద పడట్లేదు, స్కిన్ వియర్డ్గా యాక్ట్ చేస్తుంది అని అంటే పక్కా ఈ సింపుల్ ప్రోడక్ట్స్ ట్రై చేయండి. బికాస్ వీటిలో అయితే నాకైతే ఎలాంటి సోప్ ఉన్నట్టు కూడా అనిపించదు. చాలా చాలా బాగుంటుంది. లైక్ వెరీ సెన్సిటివ్, లైక్ బేబీస్కి ఫేస్ వాష్ ఎలా ఉంటాయి నాకు అలా అనిపిస్తుంది ఇవి వాడినప్పుడు. లైక్ క్రిస్టల్ క్లియర్ లాగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయకుంటే మీ స్కిన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు అండ్ నార్మల్ టైమ్స్లో కూడా పక్కా ట్రై చేసి చూడండి. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ ప్రోడక్ట్. ఇది ఎన్వైబే వాళ్ళది మ్యాటీ సెట్టింగ్ స్ప్రే అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందని నేను విన్నాను, బట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంతకుముందు నేను స్విస్ బ్యూటీ వాళ్ళవి యూజ్ చేశాను సెట్టింగ్ స్ప్రేస్. అండ్ ఈవెన్ కలర్ బాల్ వాళ్ళది కూడా యూజ్ చేశాను అనమాట. అవి కూడా బాగున్నాయి, బట్ కొంచెం అఫోర్డబుల్లో చూద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. బాటిల్ అయితే చిన్నగా క్యూట్గా బాగుంది, ట్రావెల్ సైజ్లో. మ్యాటీ స్ప్రే అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. సో
ఇది ఇంకొక ప్రోడక్ట్ వాజ్లిన్ వాళ్ళది లిప్ బామ్ అనమాట. దీంట్లో మనకి చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. నేనైతే ఆరెంజ్ కలర్లో తెప్పించాను. సమ్ ఆరెంజ్ బటర్ ఏదో ఉంది, నేను ట్రై చేయలేదు, కొత్త ఎడిషన్ కదా. సో మీరు కూడా ట్రై చేయాలంటే తెప్పించుకోండి. సో నేను ట్రై చేసాక చెప్తా ఇది ఎలా ఉంది అనేసి. అండ్ వన్ మోర్ ఫేమస్ ప్రోడక్ట్, ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది, లాక్మీ 925 ప్రైమర్ ప్లస్ మ్యాటీ పౌడర్ ఫౌండేషన్. నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఎక్కువ లారియల్ రేంజ్లో ట్రై చేస్తాను, కానీ ఇది కూడా చాలా బాగుందని అందరూ అంటున్నారనమాట. సో అందుకే ట్రై చేద్దామని తెప్పించాను. నాదైతే కంప్లీట్గా ఆయిలీ స్కిన్. సో చూద్దాం ఈ ఫౌండేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇది వచ్చేసి NYBay వాళ్ళది 4-in-1 ప్రైమర్ అనమాట. ఇది వచ్చేసి నా 4th పర్చేజ్. ఎంత బాగుంది తెలుసా ప్రైమర్ అయితే. లిటరలీ ఒక చిన్న షైన్ వస్తుంది, అంటే మనకి తెలియదు అనమాట, అంటే చంకీగా అలా కనిపించదు ఫేస్ మీద. బట్ లిటరలీ ఎంత మంచిగా బ్లెండ్ అవుతుందంటే అంత బాగుంటుంది. రీసెంట్ టైమ్స్లో ఇది నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ నాకెందుకో దీంట్లో బిగ్ ప్యాక్స్ దొరకట్లేదు, అందుకే ఇలా చిన్న ట్యూబ్స్ ఎక్కువ తెప్పించాను. అండ్ ఇది ఇంకొకటి, ఇది కాంప్లిమెంటరీ అనమాట. మామూలుగా మనం పర్పుల్లో ఇలైట్ మెంబర్షిప్ తీసుకుంటే ఇలాంటి చిన్న శాంపుల్ పీసెస్ పంపిస్తూ ఉంటారు. అది వచ్చేసి ఫ్రమ్ ఫేసెస్ కెనడా. సో ఇలైట్ మెంబర్షిప్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఎర్లీ డెలివరీ అండ్ డెలివరీ ఛార్జెస్ ఫ్రీ, అండ్ ఇలాంటి చిన్న శాంపుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనం ట్రై చేయడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లమ్ నుంచి అనమాట. మనకి సింప్లీ సపుల్ క్లెన్జింగ్ బామ్ చాలా బాగుంటుంది. నేను ఒకసారి హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫౌండేషన్ ట్రయల్ చేశాను. వాళ్ళు ఇదే బామ్తో క్లీన్ చేశారనమాట, లైక్ క్లెన్జింగ్ బామ్ లాగా యూజ్ చేసి. సీరియస్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకు అంత నచ్చేసింది, అందుకే తెప్పించాను. ఫస్ట్ టైం తెప్పించాను, బట్ నేను అక్కడ చూసాను అది ఎలా వర్క్ అవుతుంది అనేసి. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి పర్పుల్ అనమాట. వాళ్ళ ఓన్ బ్రాండ్ నుంచి వాళ్ళు కొన్ని బ్రషెస్ సెట్స్ ఇచ్చారు విత్ దిస్ క్యూట్ లిటిల్ పౌచ్. ఇవి 10 సెట్ ఆఫ్ బ్రషెస్ అనమాట, చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ సెట్ ఆఫ్ బ్రషెస్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే ట్రై చేయండి. ఇవి 10 సెట్ ఆఫ్ బాక్సెస్. నేను దీని పిక్చర్ యాడ్ చేస్తాను, లైక్ ఇది ఎలా ఉన్నాయని చెప్పేసి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నేను ట్రై చేసాక చెప్తా ఇంకా ఎలా ఉన్నాయని చెప్పేసి. దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఒక అండ్ దీస్ డేస్ నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఈ NYBay వాళ్ళది లిప్ క్రయాన్స్ అనమాట. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించాను ఇది ఎలా ఉంది అనేసి. 5-in-1 లిప్ క్రయాన్స్. నిజంగా వీటి ఫార్ములా అయితే చెప్పనక్కర్లేదని ఎంత బాగుందో, విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్. నా దగ్గర ఆల్రెడీ ఇంకొకటి ఉంది, సో మళ్ళీ ఇంకా 2 షేడ్స్ తెప్పించాను, ఇంకొకటి కూడా. సో ఇది కూడా సేమ్ బట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఫార్ములా అండ్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్ అనమాట. అండ్ సేమ్ NYBay రేంజ్లోనే ఇది లిక్విడ్ లిప్స్టిక్స్. ఇది 4-in-1. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి లిక్విడ్ మ్యాటీ లిప్స్టిక్స్ అనమాట. కొంచెం సేపు పెట్టగానే ఫుల్ డ్రై అయిపోతాయి, కానీ మనకి లిప్స్ మీద అంత చాప్డ్గా డ్రైయింగ్గా అనిపించదు. అందుకే నాకు నచ్చి మళ్ళీ తెప్పించాను. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ తెప్పించేసాను, ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇది గుడ్ వెబ్స్ వాళ్ళది 24 hours హైడ్రేటింగ్ కాజల్ అనమాట. ఇంటెన్స్ బ్లాక్లో ఉంటుంది, మంచిగా వాటర్ ప్రూఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్. నేను దీంట్లో వేరే కలర్స్ కూడా ట్రై చేశాను, మీకు నచ్చితే ట్రై చేసేయండి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కూడా NYBay వాళ్ళవి ఐ లైనర్సే. బ్రౌన్ కలర్లో బ్లూ కలర్లో తెప్పించాను. సో కొత్త కలర్స్ అనమాట, ట్రై చేద్దామని తెప్పించా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది పర్పుల్ వాళ్ళది ఓన్ బ్రాండ్ అనమాట. ప్రైమర్ 24K గోల్డ్ ప్రైమర్ అంట, ట్రూ జ్యువెల్. బాగుంది, ప్యాకేజింగ్ అండ్ ఆల్ బాగుంది. సో నేను ట్రై చేద్దామని తెప్పించాను. ఇది నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. చూద్దాం దీని ప్యాకేజింగ్ ఎలా ఉందో. ఇలా ఉందన్నమాట, వెరీ క్యూట్గా క్లాసీగా ఉంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, నేను ట్రై చేసాక చెప్తాను ఇది ఎలా ఉంది అనేసి. సో అండ్ వన్ మోర్ కాంప్లిమెంటరీ ఫేసెస్ కెనడా వాళ్ళ నుంచి. ఇది ఐ థింక్ ఇది కూడా మినీ లిప్స్టిక్. సో
అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ బాంబ్ ప్రోడక్ట్ లారియల్ నుంచి ఇన్ఫ్లేమబుల్ ఫౌండేషన్ అనమాట. ఇది మనకి 32 hours ఫ్రెష్ వేర్ ఉంటుంది. నాకు దీంట్లో కాంపాక్ట్ ఉంది నా దగ్గర, అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను విన్నాను దీని గురించి చాలా చాలా బాగుంటుంది అంట. సో ట్రై చేసి ఏదైనా ఒక ఫెస్టివ్ లుక్ క్రియేట్ చేద్దాం మనం ఇక్కడ ఉన్న కొన్ని ప్రోడక్ట్స్తోని కమింగ్ వీడియోస్లో. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇంకొకటి అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్యూటీ బ్లెండర్ అనమాట. ఇది కూడా బాగుంది కానీ నేను ట్రై చేయలేదు, ట్రై చేశాక చెప్తాను ఎలా ఉందో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మీకు ఏదైనా ప్రోడక్ట్స్ నచ్చాయి అని అంటే పక్కా పర్చేస్ చేయండి. నేను వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వమంటే ఇస్తాను, మీరు కామెంట్ చేయండి కింద ఇవ్వాలో లేదో అని చెప్పేసి. బికాజ్ అఫిలియేట్ లింక్స్ ఏం కాదు, జస్ట్ మీకు ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా అట్లీస్ట్ ఒక 5 members కామెంట్ పెట్టారు అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ పిన్ కామెంట్లో కానీ లింక్స్ యాడ్ చేస్తాను. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, అంటే పిఆర్ కోసం కానీ అడ్వర్టైజింగ్ కోసం కానీ చెప్పట్లేదు అని చెప్పేసి. దట్ ఈస్ ద థింగ్ అనమాట, నథింగ్ మోర్ దాన్ దట్. సో ఇప్పటిదాకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ 1K+ ఫ్యామిలీ అనమాట. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే ఇంకా నా ఛానల్లో ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ షాపింగ్కి రిలేటెడ్, కుకింగ్కి రిలేటెడ్ వ్లాగ్స్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా న్యూ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గుడ్ డే, బాయ్. హాయ్ గైస్, ఏంటి బాయ్ చెప్పి మళ్ళీ వచ్చేసింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను మొత్తం వీడియోలో చెప్తూ వచ్చాను కదా, నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో చెప్తాను ప్రోడక్ట్స్ గురించి ఏంటి అని చెప్పేసి. సో నాకు వీడియో మొత్తం తీసిన తర్వాత అర్థమైంది ఏంటంటే బెటర్ అసలు వీడియోనే 1 month తర్వాత అప్లోడ్ చేద్దాం, దీంట్లోనే రివ్యూ కూడా యాడ్ చేద్దాం అని చెప్పేసి ఒక 1 month వెయిట్ చేశాను. సో దట్ మీకు నేను కరెక్ట్ రివ్యూస్ ఇవ్వచ్చు కదా ప్రోడక్ట్స్ గురించి నేను యూజ్ చేసిన తర్వాత, అందుకని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ది హైడ్రేటింగ్ గ్లో ఫేస్ వాష్ అనమాట. యాక్చువల్లీ ఇది నేను 2 bottles తెప్పించాను. సిన్స్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను, మోర్ దెన్ 1 month అనే చెప్పచ్చు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట, నాకైతే చాలా నచ్చింది. జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో మనకి ఎలాంటి ఫిల్లర్స్ ఉన్నట్టు అంటే ఫేస్ డ్రైయింగ్ అయినట్టు అనిపించదు అనమాట. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఆక్వాలాజికా డ్యూయి సన్ స్క్రీన్ వాటర్మెలన్ అనమాట. ఇక్కడ నోట్ చేసుకున్నాను ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి, బికాజ్ యూజ్ చేస్తున్నాను కదా, నాకు అంతగా గుర్తులేదు. అంటే ఆన్ ఆర్డర్లో మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంది అని చెప్పేసి. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట, ఆక్వాలాజికా వాళ్ళది. చాలా న్యూ రేంజెస్ రివీల్ చేస్తున్నారు ఆక్వాలాజికాలో, బట్ నేను యూజ్ చేసింది అయితే ఇదనమాట. చాలా బాగుంటుంది. లైక్ వైట్ క్యాస్ట్ అస్సలు లీవ్ చేయదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సన్ స్క్రీన్స్ వైట్ క్యాస్ట్ అయితే లీవ్ చేయట్లేదు, బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నాకు ఎక్కువ గ్రీజీగా అలా ఏమి అనిపించలేదు అనమాట. సో నేను ట్రై చేసింది అయితే ఇది, నాకైతే ఇది నచ్చింది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి సింపుల్, వీటి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. లైక్ మన ఫేస్ ఎప్పుడైనా ఏదైనా వియర్డ్గా యాక్ట్ చేస్తుంది అని అంటే పక్కా ఈ ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్, టోనర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఈ సింపుల్ రేంజ్లో చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను ఇంతకుముందు, ఈవెన్ మేకప్ రిమూవర్స్ కానీ అలా చాలా బాగుంటాయి. వెరీ సూతింగ్ అనమాట, స్కిన్ అస్సలు బ్యాడ్గా రియాక్ట్ అవ్వదు. అండ్ ఇంకొక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి NYBay మ్యాటీ సెట్టింగ్ స్ప్రే అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను నా దగ్గర కలర్ బార్ అండ్ ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఈ NYBay వాళ్ళ సెట్టింగ్ స్ప్రే తెప్పించడానికి రీజన్ ఏంటంటే ఈ కాస్ట్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి. జనరల్గా సెట్టింగ్ స్ప్రేస్ కొంచెం కాస్ట్లీ వస్తాయి, 500+. ఇప్పట్లో అయితే చిన్న ఐ మీన్ 200 ఇలా NYBayలో వాటిలో కూడా స్విస్ బ్యూటీ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు. బట్ ఈ NYBay అయితే బాగుంది, అంటే వర్క్ అయితే దాని వర్క్ అయితే అది క్లియర్గా చేస్తుంది అనిపించింది. సో అదనమాట. అండ్
ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి వ్యాజ్లిన్ది లిప్ బామ్ అనమాట. రీసెంట్గా వ్యాజ్లిన్ వాళ్ళు డిఫరెంట్ షేడ్స్లో ఫ్లేవర్స్లో వ్యాజ్లిన్ది లిప్ బామ్స్ రిలీజ్ చేశారు. వెరీ క్యూట్ ప్యాకేజింగ్, మీరు చూసి ఉంటారు కదా వీడియోలో, అది కూడా చాలా బాగుంది. నాకైతే జస్ట్ నార్మల్ వ్యాజ్లిన్ పెట్రోలియం అది ఉంటుంది కదా, అది కూడా బాగా వర్క్ అవుతుంది. బట్ ఇదైతే కొంచెం టింట్ ఇస్తుంది అనమాట. ట్రై చేయొచ్చు. నాకైతే సేమ్ వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ లాగానే అనిపించింది విత్ లిటిల్ టింట్ అదనమాట. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాక్మీ 925 మ్యాటీ ఫౌండేషన్ అనమాట. కాంపాక్ట్ అని కూడా చెప్పచ్చు, ఫౌండేషన్ అని కూడా. బికాజ్ ఎందుకంటే నేను ఈ 925ది చాలా విన్నాను. అండ్ ఇంతకుముందు ఈ లాక్మీలో మనకి మూస్ ఫౌండేషన్స్ అలా వచ్చేవి కదా ట్యూబ్స్లో, అవి యూజ్ చేసేదాన్ని, చాలా మంచిగా వర్క్ అయ్యేవి. సో ఈసారి ఇది ట్రై చేద్దాం, దీని గురించి చాలా విన్నానని చెప్పి తెప్పించాను. నాకైతే 4-5 యూజెస్లోనే చాలా బాగా అనిపించింది. ఈజీగా ఫౌండేషన్ని రీప్లేస్ చేసేస్తుంది. లైక్ ఎప్పుడన్నా మనకి ఎక్కువ వెట్ ప్రోడక్ట్స్తోని ప్యాకప్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి కాంపాక్ట్స్ యూజ్ చేస్తే మంచి కవరేజ్ ఇస్తాయి అనమాట. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి NYBay 4-in-1 ప్రైమర్. ఇదైతే bomb.com రీసెంట్ టైమ్స్లో యూజ్ చేసిన ప్రైమర్స్లో ఇది నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఇది నా 4th ట్యూబ్ కూడా. సో మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయకుండా పక్కా ట్రై చేసేసేయండి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడాది లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. ఇది మనకి పర్పుల్ వాళ్ళు నార్మల్గా పంపిస్తారు కదా, ఇలైట్ మెంబర్షిప్ అలా తీసుకుంటే శాంపుల్గా చిన్నవి దాంట్లో వచ్చాయి. మనకు దాంట్లోనే 2 లిప్స్టిక్స్ వచ్చాయి, లిక్విడ్ లిప్స్టిక్స్. ఫార్ములేషన్ అంతా బాగుంది, బట్ స్టిల్ నాకు ఫేసెస్ కెనడాలో క్రియాన్సే బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ప్లమ్ వాళ్ళది క్లెన్జింగ్ బార్ అనమాట. యాక్చువల్లీ నేను ఒకసారి హెల్త్ అండ్ గ్లో వెళ్ళినప్పుడు ఈ ప్లమ్ వాళ్ళ క్లెన్జింగ్ బార్ యూజ్ చేసి వాళ్ళు క్లెన్స్ చేశారు. నేను ఒక డెమో తీసుకున్నాను ఫౌండేషన్కి. సో అప్పటి నుంచి నాకు చాలా నచ్చేసింది. సో ప్లాన్ చేస్తుండే తీసుకోవాలని. సో ఈసారి తెప్పించేసాను. వర్క్ అయితే దాని వర్క్ చాలా బాగా చేసింది, నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడైనా లేజీ డేస్లో అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి పర్పుల్ వాళ్ళది మేకప్ బ్రషెస్ అనమాట. వీళ్ళు వాళ్ళ ఓన్ బ్రాంచ్లోనే మేకప్ బ్రషెస్ తీశారు. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ఎవరికైనా నాలెడ్జ్ లేదు అలా అంటే ఇలాంటి బ్రషెస్ యూజ్ చేసి మంచిగా అంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కొత్తగా బ్రషెస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి NYBay వాళ్ళది లిప్ క్రయాన్స్ అండ్ లిక్విడ్ లిప్స్టిక్స్. ఫార్ములేషన్ అంతా బాగుంది, లిక్విడ్ లిప్స్టిక్ కొంచెం డ్రైయింగ్గా అనిపించింది. అండ్ గుడ్ వైబ్స్లో అండ్ NYBayలో వాళ్ళ కాజల్స్ అండ్ లిప్ లైనర్స్ అండ్ ఐ లైనర్స్ చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట. అందుకే నేను డిఫరెంట్ షేడ్స్లో తెప్పించాను, బ్లూ, బ్రౌన్, బ్లాక్ అలా. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతాయి, 150 లోపల అలా. సో దట్ ఈస్ థింగ్. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి L'Oreal ఇన్ఫ్లేమబుల్ ఫౌండేషన్ అనమాట. ఈ L'Oreal ఇన్ఫ్లేమబుల్లో నేను కాంపాక్ట్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. అది కూడా డ్రై కదా కాంపాక్ట్. సో ఫౌండేషన్ కూడా ఇది 24/7 కవరేజ్ అని చెప్పి ఇచ్చారనమాట. 24/7 అయితే నేను ట్రై చేయలేదు, అంటే మనం 24/7 ఫౌండేషన్ పెట్టుకొని అలా ఉంచుకోలేము కదా. బట్ నేనైతే 7 to 8 hours అలా ట్రై చేశాను. ఇట్ వాస్ గుడ్ అండ్ ఇంటాక్ట్ అనమాట. సో మీరు ఎవరైనా ట్రై చేసేయాలంటే ట్రై చేసేయండి. అండ్ ఇంకొకటి అండ్ మన లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటీ బ్లెండర్. ఇది సమ్ లోకల్ బ్రాండ్ నుంచే తెప్పించాను. బ్యూటీ బ్లెండర్స్ అవన్నీ నేను అంతగా ఏం బ్రాండ్కి చూస్ చేసుకోను, బికాస్ నాకు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ వర్క్స్ సేమ్. ఇఫ్ వర్క్ అవుతాయి సేమ్ వర్క్ అవుతాయి, లేదంటే నార్మల్గా వర్క్ అవుతాయి అనిపిస్తుంది. సో అందుకే తెప్పించాను అనమాట. ఇట్ వాస్ క్వైట్ గుడ్. నేను 1 or 2 times యూజ్ చేశాను. దాట్స్ ఇట్ గైస్. అండ్ ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాని గురించి చెప్తాను. దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.